ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి ఒక సెంటిమెంట్ అయిపోయింది. అది ఢిల్లీ విజయం సాధించినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా ఢిల్లీలో ఓడిపోతానే వచ్చింది. 2014 ఓటమి, అంటే 2015లో జరిగిన ఎన్నికలు ఢిల్లీ ఓటమి, 2019లో మళ్ళీ కేంద్రంలో భారీగా ఘన విజయం సాధించిన అక్కడ మళ్ళీ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఓటమి. ఈ 2 సార్లు లెక్కేసుకున్నప్పుడు ఈ దఫా కూడా అంతేనా అన్నటువంటిదే ఉన్నటువంటి సందేహం. అదే సందర్భంలో అంతకుముందు సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ లేకుండా పోయింది. ఇలాంటి సిచ్యుయేషన్స్ లెక్కేసుకున్నాం. కాంగ్రెస్కి మళ్ళీ ఆ సెంటిమెంట్ ఉంది. షీలా దీక్షిత్ ఢిల్లీలో ఉన్నటువంటి సందర్భంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 2 చోట్ల ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి సిచ్యుయేషన్లో చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి మాత్రం రివర్స్ అనుకున్నటువంటి వేళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ సెంటిమెంట్ మారింది. ఇంతవరకు ఏంటంటే ఎక్కడో గెలవటం కాదు, అక్కడే గెలవటం ఎట్లా అన్నటువంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు అక్కడ కూడా గెలిచి సాధించింది. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు ఢిల్లీలో కూడా కావాలని ప్రజలు కోరుకున్నారు. ఢిల్లీలో 2 ప్రభుత్వాలు, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా ఢిల్లీలో ఇప్పుడు బీజేపీ వశమైనటువంటి పరిస్థితి.